ఇన్నారెడ్డి గారు నమస్కారం. ఇన్నారెడ్డి గారు, ఏంటి పెట్రోల్ పంపు వివాదం సందర్భంలో ఈ విషయంలో శ్రీకాంత్ కొన్ని సెక్షన్లు చెప్తున్నారు. అదే సందర్భంలో దీని వెనుకున్నటువంటి నేరమయ ఉద్దేశాలు ఏంటి, నేరమయమైనటువంటి ప్రవృత్తిని ఎట్లా చూడాలి అనే దాని గురించి మాట్లాడదాం మనం. ఓకే, యా ప్లీజ్. అరవింద్ గారు, ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం, నిన్న సదరు సాంబశివరావు గారు, ఇప్పటికీ ఆయన గారు అని పిలుస్తున్నాం, ఎందుకంటే నేను కూడా గారు అనే సంబోధిస్తున్నాను, మీరు గమనించారో లేదో. ఎస్ అక్కడే, అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి తాను ఒక నీతిమంతు, గతంలోనే ఒక వీడియో రిలీజ్ చేశాడు, మనం డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేశాం. మరి మా దగ్గర ఉన్న ఫోర్జరీ డాక్యుమెంట్స్ మీరు ఫోర్జరీ చేశారంటే లేదు నేను ఫోర్జరీ చేయలేదు అని చెప్పేసి నిన్న గంటాపదంగా ప్రెస్ మీట్ చెప్పాడు. ఆ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత సాయంత్రమే ఆటోమేటిక్గా హెచ్పిసిఎల్ వాళ్ళు ఈ ల్యాండ్ని కబ్జా చేశారు, ఈ ల్యాండ్కు సంబంధించిన ఆయన ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ సరైనవి కాదని చెప్పేసి నిర్ధారణ చేసి 1400 గజాల్లో మొత్తం 700 గజాలకి పరిమితం చేశారు. ఇది హెచ్పిసిఎల్ తీసుకున్న సంచలనమైన నిర్ణయం. అయితే ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ టు హెచ్పిసిఎల్ ఒకటే అడుగుతున్నాము. అయితే ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చింది 1400 గజాలకి ఇచ్చారు, తర్వాత ప్రస్తుతం 700 గజాలను ఉంది. మరి ఉన్న పర్మిషన్స్, పోలీస్ పర్మిషన్ కావచ్చు, ఫైర్ పర్మిషన్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా 1400 గజాలకు ఉన్న తర్వాత ఇప్పుడు 700 గజాలకే కుదించుకుపోయింది. మరి ఇవన్నీ కూడా మళ్ళీ రీఅప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, తర్వాత రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ పర్మిషన్ ఇస్తేనే మీరు మళ్ళీ పెట్రోల్ బంక్ రెన్యువల్ చేయాలి. ఏమీ లేకుండా ఇప్పుడు 700 గజాల వరకు ఏ రకంగా మీరు పెట్రోల్ బంక్ రెన్యువల్ చేస్తారు? దానికి మీ దగ్గర ఉన్న హక్కు ఏంటి? ఏదన్నా జరగడానికి కన్నా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? దీనికంటూ నామ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం మీరు పోవడం లేదు. ఇప్పటికైనా సరే అంటే మీరు పర్మిషన్స్, మీకు ఫైర్ కంట్రోల్ కావచ్చు, తర్వాత పోలీసు కమిషన్స్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, వీళ్ళు పర్మిషన్ అన్నీ వచ్చింది 1400 గజాలకు అయితే ప్రస్తుతం కుదించిపోయింది. కాబట్టి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత అప్పుడు మీరు రీషెడ్యూల్ చేయాలి. అదేమీ లేకుండా ఆ పర్మిషన్స్ ఏమీ రాకుండా ఇమ్మీడియట్గా ఇక్కడ ఫోర్జరీ జరిగింది కాబట్టి ఆ ల్యాండ్ ఓనర్ సిద్ధర్రావు గారికి ఆ ల్యాండ్ అప్పగించి ఈ 700 గజాల్లోనే మీరు పెట్రోల్ నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఆ సింగిల్ ఎంట్రీలో అనుమతి ఇవ్వడం దానికి సంబంధించి మిమ్మల్ని ఒత్తిడి చేసిన రాజకీయ నాయకులు ఎవరు అంటే సాంబశివరావు అనే వ్యక్తి, ఆయన దగ్గర పలుకుబడి ఉంది, రాజకీయ ఒత్తిడి తీసుకురాగలడు, రాజకీయం కూడా చాలా పవర్ ఉందని చెప్పేసి భయపడి మీరు ఇచ్చారా? లేకపోతే మరి రేపొద్దున ఇది ఒక అంటే మనం గమనించవచ్చు అరవింద్ గారు, దీంట్లో ఈ పెట్రోల్ బంక్ దగ్గర కనుక చిన్న ఇన్సిడెంట్ జరిగిన భారీ విస్ఫోటనం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. శ్రీకాంత్ కూడా అదే చెప్తున్నారు, అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా రద్దీగా ఉండే ప్రాంతం అది. అంటే విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగినటువంటి ప్రాంతానికి కేటర్ చేసే మెట్రో అక్కడే బయలుదేరుతోంది. అది మెట్రో స్టేషన్ ప్రారంభం. అదే సందర్భంలో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం, వివిధ కారణాలతో రద్దీగా ఉండే ప్రాంతం, మొబిలిటీ వాహనాల రాకపోకలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఐకియా ఉంది పక్కనే, ఐకియా నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ కూడా అదే దారిలో వెళ్తుంది. రెండోది ఒకటే సార్, హెచ్పిసిఎల్ ఏ రకంగా 700 గజాలకు సంబంధించిన ల్యాండ్ వరకు ఎలా పర్మిషన్ ఇస్తుంది? మీరు ఫైర్ కంట్రోల్ బోర్డు నుంచి కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, తర్వాత పోలీసు పర్మిషన్ కావచ్చు, అప్పుడు పాత పర్మిషన్ మళ్ళీ రెన్యువల్ చేసుకొని అన్ని పర్మిషన్ 700 గజాలకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి. అంటే దీంట్లో మీ ఉద్దేశం ఏంటి? మీరు చేసింది కరెక్ట్గా ఒక లీగల్ డాక్యుమెంట్స్లో ఫోర్జరీ నమ్మారు, బాగానే ఉంది. కానీ పెట్రోల్ బంకులు రీషెడ్యూల్ చేయడంలో కూడా మిమ్మల్ని ఎవరైనా ప్రభావితం చేశారా? ప్రభావితం చేసిన శక్తులు ఎవరు? ఒకవేళ కనుక సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఒకే దగ్గర ఉంది కాబట్టి జరగడానికి జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఖచ్చితంగా దీని మీద సైబరాబాద్ కమిషనర్ అది యాక్షన్ తీసుకోవాలి. అలాగనే ఫైర్ కంట్రోల్ బోర్డు కావచ్చు, తర్వాత అలాగనే జిహెచ్ఎంసీ కూడా కావచ్చు. ఖచ్చితంగా ఈ అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న దురుద్దేశాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మొత్తం పర్మిషన్లు తెచ్చుకోండి, పర్మిషన్ మళ్ళీ రీషెడ్యూల్ చేయండి, వచ్చిన తర్వాత నడపండి. ఏమీ లేకుండా అంతకుముందు ఉన్న పర్మిషన్లనే ఇంక్లూడ్ చేసి ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన శక్తులు ఎవరు? ఖచ్చితంగా మొత్తం బయటకు వస్తాయి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, దమ్మున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరో దీంట్లో అంటే హెచ్పిసిఎల్లో ఉండి గతంలో కొంతమంది లాబింగ్ చేసి ఈయన చేసిన అక్రమాలను అన్నింటినీ కూడా దాచిపెట్టుకొని సాంబశివరావు గారు సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళే ఈ మళ్ళీ పెట్రోల్ బంక్ తిరిగి మళ్ళీ ఓపెన్ చేయడానికి కూడా సహకరించారు. వాళ్ళు త్వరలో బయటకు వస్తారు. ఖచ్చితంగా దీని మీద మేము ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. దీని మీద ఎవరైతే హెచ్పిసిఎల్లో ఉన్న కొంతమంది అధికారులు
కావాలని చెప్పేసి అని ఈ పర్మిషన్లను రీషెడ్యూల్ చేయకుండా ఆ పాత పర్మిషన్ల మీదనే కుదించిన ల్యాండ్లో తక్కువ విస్తీర్ణం కలిగిన తక్కువ ఆపరేషనల్ ఏరియాలో ఎస్ తక్కువ ఆపరేషనల్ ఏరియాలో ఎస్ మరి దాన్ని ఏ రకంగా ఇస్తారంటే ఖచ్చితంగా దీంట్లో హెచ్పిసిలో ఉన్న కొంతమంది అధికారులు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు దీంట్లో, వాళ్ళ పేరు కూడా బయట పెడతాం, దీని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కొడతాం. అసలు పర్మిషన్ రీషెడ్యూల్ చేయకుండా మీరు ఏ రకంగా మీ ల్యాండ్ పర్మిషన్ ఇస్తారని మాత్రం మేము గట్టిగా అడుగుతున్న క్వశ్చన్. దీని మీద హెచ్పిసిలో కూడా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఇమీడియట్గా అంత కొద్ది స్థలంలో మీరు గతంలో పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇచ్చారా, మరి ఇప్పుడు ఇంత ఎలా ఇవ్వగలుగుతున్నారు? అది ఒక జనసమర్థ ఎక్కువగా ఉన్న ప్రదేశం కాబట్టి ఇప్పటికైనా సరే పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ప్రాణ నష్టం జరిగితే రెస్పాన్సిబిలిటీ హెచ్పిసిఎల్ తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటుందా, లేకపోతే ఈ పోలీసు తీసుకుంటారా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా జరిగే అవకాశం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పునరాలోచించుకోవాలి. దీని మీద మేము ఒకటే కోరుతున్నాం, ఒక కమిషన్ వేయండి. దీంట్లో హెచ్పిసిఎల్లో కొంతమంది అధికారులు కావాలని చెప్పేసి ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ గురించి కూడా మీరు బయటకు తీయండి అని చెప్తుంటాం మేము కోరుతున్న పరిస్థితి. శ్రీధర గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆయనకున్న సోర్సుల్లో న్యాయపరంగా నిన్న న్యాయం గెలిచింది, మళ్ళీ న్యాయమే గెలుస్తుంది. మీరు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా, ఎంత అవినీతికి పాల్పడ్డా చివరకు విన్ అయ్యేది న్యాయమే. అదే నిన్న చూపించింది. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీరు చేసిన అక్రమాలన్నింటి కూడా చెక్ పెట్టే రోజు చాలా దగ్గరలో అవుతుందని చెప్పి అదే సందర్భంలో ఇందాక మన రిపోర్టర్ మహేందర్ డిస్కషన్స్ జాయిన్ అయిన సందర్భంగా ఆయన ఒక పేరు పెట్టాడు. ఒక పెట్రోల్ పంపు 100 వివాదాలు అంటున్నాడు. అదే సందర్భంలో ఒక పెట్రోల్ పంపు 100 తప్పులు అంటున్నాడు. ఈ మన ప్రోగ్రామ్కి రిలేట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం చూశాను. మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఇది మనకు తెలుస్తూనే ఉంది. సదరు సాంబశివరావు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయనకున్న పెట్రోల్ బంకుల లిస్ట్ ఎంత, ఎన్ని పెట్రోల్ బంకుల్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆయనకున్న ఎవరు అంటే ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న పెట్రోల్ బంకుల లిస్ట్ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ పెట్రోల్ బంకుల్లో కూడా కొంతమంది హెచ్పిసిఎల్ సంబంధించిన అధికారులు ఇన్వాల్వ్ అయి అక్రమాలకు పాల్పడ్డారు. ఏ రకంగా వాళ్ళకి లైసెన్సులు వచ్చినాయి, తర్వాత దాంట్లో కూడా చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. అన్ని విషయాలు కూడా మీరన్నట్టు ఒక పెట్రోల్ బంక్ 100 వివాదాలు ఖచ్చితంగా బయట పెడతాం. బయటపడేది తొందరగా వస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిస్తే బయటపడతారు, లేకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని చీకుట్టే రోజు దగ్గరగా ఉంది. ఒక పెట్రోల్ బంక్ 100 తప్పులు త్వరలో మీ ముందుకు వస్తాం. అదే సందర్భంలో ఇంకోటి కూడా కనిపిస్తోంది. ఒక సాంబశివరావు గారు ఎన్నో పెట్రోల్ పంపులు అనేది కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా